తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ 5 సంవత్సరాల్లో అన్ని విషయాలు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తే మనం ముందుకెళ్తాం, దీనికి రిసోర్సెస్ ఏం కావాలి, ఫైనాన్షియల్ రిసోర్స్ ఏం కావాలి, మిగిలిన అన్ని కూడా ఒక స్పష్టమైన వైఖరితో నేను ఇక్కడికి వచ్చాను. ఇది అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకే కాడా అథారిటీ కూడా తీసుకొచ్చాం, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, యంగ్స్టర్ని, వికాస్ని దానికి స్పెషల్ ఆఫీసర్గా పెట్టాం. కలెక్టర్ కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, వారికి కూడా అప్పచెప్పాను. జిల్లా లెవెల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం ఆయన బాధ్యత. ఇక్కడ నాకంటే ఎక్కువ స్పీడ్ పరిగెత్తాల్సిన బాధ్యత వికాస్కుంది, కాడా స్పెషల్ ఆఫీసర్ మీద ఉంది. నేను ఎప్పుడు కూడా రేపు పని నిన్నే అయిపోవాలని కోరుకుంటాను, అది నా నైజం. అందుకే నేను ఎప్పుడు ఇంపేషెంట్గా ఉంటాను. నేను ఏదైనా ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నేను ఎక్కడ కూడా వెనుకాడను. కష్టాలని ఉంటాయి, ఇబ్బందులుంటాయి. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేస్తేనే మనకు ఒక తృప్తి ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటి దానికి ఈరోజు నాంది పలుకుతున్నాం. ఈరోజు నేను అందుకని మొత్తం ప్రజెంటేషన్ చేస్తా. తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. అవి కూడా చెప్పిన తర్వాత ఈరోజు ఇక్కడ విజన్ డాక్యుమెంట్ నేను చేసి వెళ్ళిపోతే, ఒక పుస్తకంలో పెట్టి వెళ్ళిపోతే, మీరు కూడా ఇనేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే ఇది నిజ రూపం దాల్చదు. బీ క్లియర్ ఆన్ దాట్. ప్రతి ఒక్క ఇంటిలో చర్చ జరగాలి. చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఇందులో భాగస్వాములు కావాలి. యువత ఇక్కడ మీరందరూ చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాల కోసం పోవడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన మీకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారైతే అదే నా విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో కూడా మళ్ళా సంపద ఏ విధంగా సృష్టించాలనో నేను ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత మీ ఆలోచనలు తీసుకుంటే మళ్ళా ముందుకు పోతాం. ఈరోజు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ స్వర్ణ కుప్పం విజన్ 2027 ఈరోజు గుర్తుపెట్టుకోండి. ద్రవిడ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో మనం ఆడిటోరియంలో దీన్ని ప్రారంభించుకుంటున్నాం. మళ్ళీ 2029 ఇక్కడే సమావేశమయ్యి ఏం చేశాం మరి ఒక్కసారి సమీక్ష చేసుకుందాం. అంతవరకు కూడా వదిలిపెట్టాం. మధ్యలో కూడా మీకు ఇష్టం లేకపోయినా మీ దగ్గర చేయించే బాధ్యత నాది. ఒకవేళ మరీ ఇష్టం లేకపోతే గుర్రాన్ని నీళ్ల దగ్గర తీసుకుపోతాం, కానీ నీళ్లు తాగనంటే ఆ గుర్రాన్ని వదిలిపెట్టి మిగిలిన గుర్రాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఓవర్వ్యూ ఈరోజు నా ప్రజెంటేషన్ లో స్వర్ణ కుప్పం 10 సూత్రాలు 10 ప్రిన్సిపల్స్ నేను అడాప్ట్ చేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ కూడా స్టడీ చేసిన తర్వాత నీతి ఆయోగ్ కన్సల్టెంట్ వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత నేను కూడా నెంబర్ ఆఫ్ అవర్స్ దీనిపైన పెట్టి మా డిపార్ట్మెంట్లో ఉండే ముఖ్యమైన సెక్రటరీస్ కానీ అందరూ, అదే మరిగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరం సమీక్షలు చేశాం. చాలా చర్చలు చేశాం. దేశంలో 16 లక్షల మంది ఆన్లైన్లో సజెషన్ ఇచ్చింది ఒక్క ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్లను ఇచ్చారు. దేశంలో ఎక్కడ ఇంతమంది ఆన్లైన్ లేక రాలేదు. అలాంటి 16 లక్షల సూచనలు తీసుకొని ఫైనల్ గా తయారు చేశాం. ఇక్కడ నో గో బ్యాక్. యూనిక్నెస్ ఆఫ్ స్వర్ణ కుప్పం రోడ్ మ్యాప్, జీరో పవర్టీ, స్వర్ణ హౌస్ హోల్డ్స్ ఎవ్రీ కుటుంబానికి ఎట్లా చేయాలి, రోడ్ మ్యాప్ టు స్వర్ణ కమ్యూనిటీస్, ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి. ఈరోజు కొన్ని ఎంఓయూలు కూడా చేశారు. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో
పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొచ్చి ఈ కుప్పం యొక్క